చేస్తున్నాను, దయచేసి మీరు ప్రధాన పాత్ర పోషించండి, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. అక్కర్లేదు, తీసుకోండి. మళ్ళీ చెప్పేది ఏంటంటే ధూళి కూడా రావడం లేదు. దానికి కోర్టు, పోలీస్ స్టేషన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఇంట్లో చచ్చిపోతున్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, మన చేతిలో తీసుకోకూడదు. అది కూటమి ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, వచ్చి రాబోయే ప్రభుత్వం అయినా సరే 10 సంవత్సరాలు మురుగు నీరు తగ్గల, సముద్రంలో కలుస్తున్న నీరు అలాగే కలుస్తుంది. కారణం ఏంటంటే మన పొల్యూషన్ విశాఖపట్నంలో అప్పుగారిలో పొల్యూషన్ కంట్రోల్ ఇది పెట్టారు, ఎస్టీపీ పెట్టారు. కానీ మన కాలుష్యం తరతరాలుగా ఇక్కడ వెళ్తుంది, లాసెన్స్ మీద కూడా చేయడం, ఇప్పుడు రోడ్లన్నీ తవ్వడం, ఇప్పుడు ఈ పబ్లిక్ లైబ్రరీకి వస్తున్నప్పుడు కూడా కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ తవ్వుతున్నారు. ఇదంతా కూడా ఒక సిటీ డెవలప్ అయ్యేటప్పుడు ముందుగా ప్లాన్ చేసుకుని చేస్తే మాటికి తప్పే కార్యక్రమం ఉండదు. అలాగే ముఖ్యంగా అంటే 100 కోట్ల లాభం గురించి లక్షల కోట్ల సముద్ర సంపదను నష్టం చేసుకుంటున్నారని నేను చెప్పలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్, అంటే జాతీయ సముద్ర గర్భ పరిశోధన శాఖ తాలూకా చీఫ్ సైంటిస్ట్ చెప్పిన మాట ఇది. 100 కోట్ల ప్రాఫిట్ గురించి లక్షల కోట్ల సముద్ర సంపద నాశనం చేసుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి జరిగిన విధ్వంసం చూస్తే అది 1,00,000 కోట్లకు పైన ఉంటుంది. కాబట్టి నాకు చాలా మంది పెద్దలు చెప్పింది ఏంటంటే, మీరు కోర్టుని చేయమని అడగడం కాదు, ఇప్పటి వరకు ప్రతిరోజు ఎంత నష్టపోతుందో, సముద్రం ఎంత నష్టపోతుంది, విశాఖపట్నం ప్రజలు ఎంత నష్టపోతున్నారో అసెస్ చేయమని అడగండి అన్నారు. 1,00,000 కోట్ల సముద్రం పట్టడం లేదు. వాళ్ళు మంత్రులను కల్లా తిరగడానికి సరిపోతుంది రియల్ ఎస్టేట్ ప్లానింగ్. ఉన్న సిటీని డెవలప్ చేయకుండా సిటీని, ఎందుకంటే ఆ గ్రామాలను కూడా కబ్జా చేసేయాలి రియల్ ఎస్టేట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నది లేదండి. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన రీసెంట్ చేసిన మీటింగ్ లో చాలా క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే, తాడి గ్రామంలో పరవాడ ఎస్టీపీ తాలూకా ప్రాబ్లం వల్ల తాడి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, అలాగే చర్మ వ్యాధులు బాధపడుతున్నారని. ఇది స్వయంగా పర్యావరణ శాఖ మంత్రి చెప్పింది. దీనికి బాధ్యత డెఫినెట్ గా ఎవరిదైతే వాళ్ళది బాధ్యత తీసుకుని కోర్టు కూడా సత్వరం దీని మీద ఒక కమిటీ, ఏంటంటే ఈ గవర్నమెంట్ కమిటీలు ఏవి పనిచేయవండి. నేను సారీ టు సే, ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వంలో కమిటీలు కూడా పనిచేయవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకు తొత్తులైపోయారు. కాబట్టి ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా ఎక్స్పర్ట్స్ వేసి ఒక కమిటీ వేసి విశాఖపట్నం కాలుష్యం, సముద్ర కాలుష్యంపై, భూగర్భ జల కాలుష్యంపై, జల కాలుష్యంపై, వాయు కాలుష్యంపై నివేదిక ఒకటి తయారు చేసేటట్టుగా ఇవ్వాలి. దీనికి అమికస్ క్యూరీ అని ఒకళ్ళు పెట్టారు, అంటే డబ్బులు కొంత ఛార్జ్ చేసి కోర్టుకు సలహా ఇవ్వడానికి. ఆఖరికి ఆయన కూడా ఈ విషయంలో సరైన నిర్ధారణ చేయలేక 5 సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు మురుగుతుంది. అంటే కాలుష్యం కేసు అవుతుంది చక్కగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదా, ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నారంటే కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు యాక్సెప్ట్ చేయకూడదు కోర్టు. ఆ కోర్టులో ఉన్న, అంటే చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకొని వీళ్ళు చేస్తున్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఇంకొకటి ఏమంటే, స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద బదిలేసి స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంటున్నారు. ఒకసారి నాకు లాస్ట్ టైం ఒక 6 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భూ నిర్వాసితుల సదస్సు చేశారు. ఆ భూ నిర్వాసితుల సదస్సులో నాకు నిర్వాసితుల తరపుని మీరు నిలబడండి, నిర్వాసితుల సమస్యలు మీరు తీర్చండి అని చెప్పేసి. ఆ నిర్వాసితుల సమస్యలు ఏంటంటే, జిందాల్కి సంబంధించి అప్పుడు ఆ రోజు జిందాల్ భూములు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి 2 లక్షల ఎకరానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒక 20 లక్షలు విలువ చేసి బాండ్స్ ఇస్తున్నాం మీకు, ఇప్పుడు 2 లక్షలే కానీ 5 సంవత్సరాలు 20 లక్షలు అయిపోతుంది, 22 లక్షలు మీకు వస్తుంది భూమికి అని చెప్పి ఇచ్చారు. అక్కడ కంపెనీ పెట్టలా, 2 లక్షల రూపాయలకి వాళ్ళు భూములు లాక్కున్నారు. అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు అక్కడి నుంచి ఈ ఒక 6 నెలలు 5 నెలలు అయింది, వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళ భూముల నుంచి వాళ్ళని వెళ్ళగొడతారు. అదే పెద్దలు అయితే భూమి ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు. ఏపీపీసీబీ కానీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, ఈ కేసు 2020 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటంటే వాయిదాలు మాత్రమే. దానివల్ల నష్టపోయిన దానికి అంచనా వేయమని అడగం. అలాగే 1,00,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది, పర్యావరణ నష్టం జరిగింది, దాంతోపాటు చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది, క్యాన్సర్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏదైనా ప్రజలు ముందుకు వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి తప్ప ఈ ప్రభుత్వాలు కానీ రాకపోతే ఈ కోర్టులు కానీ సత్వర న్యాయం చేయలేవు. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే, తమ వార్డులోని, తమ గ్రామంలోని, తమ నియోజకవర్గంలో కాలుష్యంపై ఇమ్మీడియట్ గా ప్రూఫ్ తో సహా అధికారులకి నివేదికలు ఇచ్చి
అధికారులకి అర్జీలు సబ్మిట్ చేసి కాపీలు మాకు పంపించండి. నాది బొలిశెట్టి సత్యనారాయణ@gmail.com మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆ నివేదిక మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇస్తే అది కూడా నేను నా పిటిషన్లో చేరుస్తాను. ఇప్పుడు 25వ తారీఖు ఫిబ్రవరి 25వ తారీఖుని రాజేంద్ర సింగ్ గారు స్వయంగా వస్తున్నారు కోర్టుకి. ఎందుకు వస్తున్నారంటే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడానికి, అయ్యా మహాప్రభు 5 సంవత్సరాలు అయిపోయింది, నేను ఎన్నోసార్లు కోర్టుకు తిరిగాను, ఇంక తిరగలేము, మీరు ఏదో ఒక రకమైన జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పర్యావరణానికి సంబంధించి మీరందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా బ్యూటిఫికేషన్ కాకుండా పర్యావరణం మీద దృష్టి పెడతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అనుకోండి ఇక్కడ కూర్చొని నాకంటే గట్టిగా మీరు మాట్లాడతారు. క్లారిటీ ఇచ్చానండి ఆల్రెడీ, చాలా మంది క్లారిటీ ఉంది. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి క్లారిటీ ఉండదు, అక్కర్లేదు, వాళ్ళని అలాగే ఆనందపడి నేను ఇవాళ ఇప్పుడు మీడియా ముఖంగా ఇవ్వడానికి నేను జనసేన పార్టీ నుంచి రాజీనామా చేయలేదు, చాలా క్లియర్ గా చెప్పాను కదా. జనసేన పార్టీ నుంచి రాజీనామా అయితే చేయలేదు. జనసేన ఓన్లీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రాజీనామా చేసి, అది కూడా సరే ఇంకా మళ్ళీ తీసుకోండి, బయట తీసుకోండి. ఒక నిబద్ధత గల పౌరుడిగా నేను పర్యావరణంపై కేసు వేశాను. నేను వేసిన కేసు కోర్టులో ఉంది. అది 2020లో వేశాను. అప్పటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వేరే వాళ్ళు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన పార్టీలో నేను ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వం మీద కేసు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నది కంటిన్యూ కదా. కాబట్టి ఆ పర్యావరణ ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేసి ఒక జన సైనికుడిగా ఉద్యమం చేస్తున్నాను. అంతేగాని పార్టీకి రాజీనామా చేశాను అనేది కాదండి, పదవికి రాజీనామా చేశాను. చాలా క్లియర్గా నా లెటర్లో ఉంది, నేను పవన్ కళ్యాణ్ గారికి రాసిన లెటర్లో కూడా ఉంది. అలాగే ఈ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా లెటర్ రాసి ఇచ్చాను. కానీ ఎవరు ఇష్టం వచ్చిన కూరలు వాళ్ళు వండుకుంటున్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు కట్ చేసేసుకున్నారు. మీరు క్లారిటీ ఇస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి అది అడిగింది? మీకు అసలు మీకు ఆలోచన ఉందా కొద్దిగానా? పదవి బాగలేదని కాదు, పదవి నుంచి పైకి వచ్చి పోరాడుతున్నానని చెప్పాను, పదవి గురించి పోరాటంలా. నేను అది కరెక్ట్ కాదు. మీరు అడిగిన ప్రశ్న మీకు యూ డోంట్ నో హౌ టు క్వశ్చన్, ఐ డోంట్ ఆన్సర్. నేను బదులేండి, నేను ఆన్సర్ చేయడం లేదు. మీరు నా గురించి పదవి గురించి ఏం మాట్లాడతారు? కాదండి, నేను అదే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే జనసేన తరఫున పదవి ఉంటే పార్టీలు ఉన్నట్టే కదా. పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద నేను యుద్ధం చేస్తున్నా, పర్యావరణ శాఖ మంత్రి మీద. సార్ మీకు నేను మీకు అర్థం కాకపోతే నేను అర్థమయ్యేటట్టు చెప్పలేదు. నేను చెప్పిన దాన్ని మీకు ఎలా కలిసి అలా రాసుకోండి. మీరు చెప్పింది ఎలా రాసుకుంటే అలా రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మంత్రి, ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పదవిలో కొనసాగకూడదు, అందు గురించి రిజైన్ చేశాను. మళ్ళీ మీకు ఏ పదవి కావాలని మీరు అంటున్నారంటే దాని అది అవివేకం.